హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమక్క 369. నేను మీ సుమ. ఈరోజు మనం ఈ వీడియోలో రంగుల పండుగ హోలీ వెనుక ఉన్న అసలు కథ గురించి తెలుసుకోబోతున్నాం. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. భారతీయులు అత్యంత శ్రద్ధాభక్తులతో సంతోషాలతో జరుపుకునే పండగల్లో ముఖ్యమైనది హోలీ పండగ. ఈ పండగ వచ్చిందంటే చాలు బంధువులు, స్నేహితులు అందరూ ఒక చోట చేరి రంగులు పూసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటారు మరియు కోలాటాలు ఆడుతూ సందడి చేస్తుంటారు. హోలీ మంటను వేసి సంతోషంగా నృత్యాలు చేస్తూ భగవంతుని సేవలో మునిగి తేలడం తరతరాలుగా ఆనవాయితీగా వస్తుంది. ఈ పండగను సాధారణంగా చలికాలం చివర్లో అనగా ఫిబ్రవరి లేదా మార్చి నెలలో ఫాల్గుణ మాసంలో జరుపుకోవడం జరుగుతుంది. హోలీ రోజున రాధాకృష్ణులను కొనియాడుతూ ఆటపాటలతో సంబరాలు చేసుకుంటూ ఉంటారు. కుల మతాలతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా చాలామంది ప్రజలు ఈ హోలీ వేడుకల్లో పాలు పంచుకొని రంగుల ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. మరి ఇంతకీ అసలు హోలీని ఎందుకు జరుపుకుంటారు? ఆ రోజున హోలీ భోగి మంటను వేయడానికి కారణం ఏంటి? అలాగే ఈ రంగుల పండుగకు రాధాకృష్ణులకు సంబంధం ఏంటి? దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న వారంతా వారి సాంప్రదాయాలను అనుసరించి ఈ పండగను ఎలా జరుపుకుంటారు అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వైష్ణవ పురాణాలను అనుసరించి పూర్వం రాక్షసులకు రాజైన హిరణ్యకశ్యపుడు చాలా కాలం బ్రహ్మ కోసం తపస్సు చేశాడు. అతని తపస్సుకి మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై ఏ వరం కావాలో అని అడగగా తనని చంపడం దాదాపుగా ఎవరికీ సాధ్యం కాకుండా ఉండేలా వరం కావాలని అడగగా బ్రహ్మ తదాస్తు అని వరమిచ్చి అదృశ్యమయ్యాడు. హిరణ్యకశ్యపుడు వరాన్ని ఈ విధంగా అడిగాడు. అతను పగలు లేదా రాత్రి సమయంలో ఇంటి లోపల లేదా బయట, భూమిపైన లేదా ఆకాశంలో, మనుషుల వలన లేదా జంతువుల వలన అస్త్రములు లేదా శస్త్రముల చేత చావు రాకుండా వరాన్ని కోరగా అందుకు బ్రహ్మ అంగీకరించి రాక్షసరాజైన హిరణ్యకశ్యపుడికి తాను కోరుకున్న వరాన్ని ప్రసాదిస్తాడు. దీనితో అతనికి దురహంకారం పెరిగి స్వర్గం మరియు భూమిపై దాడి చేయడం మొదలు పెడతాడు. అంతేకాకుండా ప్రజలు దేవుళ్లను పూజించడం, ఆరాధించడం మానేసి తనని మాత్రమే పూజించాలని ఆజ్ఞ జారీ చేస్తాడు. ఇక హిరణ్యకశ్యపుడు ఇంత దురహంకారంతో ఉంటే అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం తండ్రి రాక్షసత్వానికి వ్యతిరేకంగా శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న హిరణ్యకశ్యపుడు శ్రీ మహావిష్ణువుని పూజించవద్దు అని ప్రహ్లాదుని చాలాసార్లు హెచ్చరిస్తాడు. అయినా కూడా అతని మాటలు లక్ష్య పెట్టకుండా శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తూనే ఉండేవాడు. ప్రహ్లాదుని ప్రవర్తనతో హిరణ్యకశ్యపుడు అమితమైన ఆగ్రహానికి లోనై ప్రహ్లాదుని సంహరించేందుకు పూనుకుంటాడు. ఈ క్రమంలోనే మొదట ప్రహ్లాదుని నోట్లో విషం పోయగా అది అమృతంగా మారుతుంది. ఆ తర్వాత మరో పథకం వేసి ఏనుగులతో తొక్కించేందుకు ప్రయత్నించగా అతనికి ఎలాంటి హాని జరగదు. ఇలా ఎన్ని పథకాలు వేసినా అతనికి ఎలాంటి హాని కలగకపోవడంతో చివరగా తన రాక్షస చెల్లెలు అయినటువంటి హోళిక ఒడిలో కూర్చొని మంటల్లోకి వెళ్ళాలి అని ఆజ్ఞాపిస్తాడు. తాను పూజించే శ్రీ మహావిష్ణువు మీద నమ్మకంతో హోళిక ఒడిలో చితిలో కూర్చుంటాడు. అయితే ఆ సమయంలో హాని కలగకుండా ఉండడానికి హోళిక కప్పుకున్న దుప్పటి తొలగిపోయి ప్రహ్లాదుని రక్షించగా క్రూరమైన ఆలోచన చేసిన హోళిక ఆ మంటల్లో సజీవ దహనం అయిపోతుంది. ఇలా హోళికా సంహారానికి గుర్తుగా మనం హోలీ పండుగను జరుపుకుంటాం. తర్వాత భగవంతుడైన విష్ణువు హిరణ్యకశ్యపుడిని సంహరించేందుకు గాను నరసింహస్వామి అవతారం ఎత్తుతాడు. అంటే సగం మనిషి సగం సింహం రూపంలో వచ్చి సంధ్యా సమయంలో అనగా పగలు లేదా రాత్రి కాని సమయంలో అతన్ని ఇంటి లోపట లేదా ఇంటి బయట కాకుండా ఇంటి గడప పైన కూర్చోబెట్టుకొని హిరణ్యకశ్యపుడిని సంహరించడం జరుగుతుంది. అయితే హోలీ వెనక మరొక కథ కూడా ప్రచారంలో ఉంది. అదేంటంటే శ్రీకృష్ణుడు తాను నల్లవాడినని రాధ చిలిపిగా వెక్కిరించడంతో శ్రీకృష్ణుడు ఈ విషయాన్ని తల్లికి చెప్తాడు.
ఆమె రాధకి రంగు పూయాలని నిర్ణయించుకోగా కృష్ణుడు గోపికలు రాధతో కలిసి ప్రేమతో ఈ రంగుల ఉత్సవాన్ని జరపడంతో అది హోలీగా ప్రసిద్ధి చెందింది అని. ఈ పండగను ప్రేమను తెలిపే వసంత ఋతువులో జరుపుకోవడానికి రాధాకృష్ణుల స్టోరీని కూడా ఒకటిగా చెప్తారు. ఇవే కాకుండా హోలీ పుట్టుక వివరాల గురించి వేరొక కథ కూడా ఉంది. పార్వతి శివుణ్ణి పెళ్లి చేసుకోవడానికి సహాయంగా ప్రేమదేవుడైన మన్మధుడు శివుని తపస్సును భంగపరచడానికి అతనిపై మన్మథ బాణం వేస్తాడు. దానితో ఆగ్రహించిన శివుడు మన్మధుని శరీరాన్ని నాశనం చేస్తాడు. తరువాత శివుడు తన మూడవ కన్నును తెరచి మన్మధుని శరీరాన్ని బూడిద చేస్తాడు. ఆ తర్వాత మన్మధుని యొక్క భార్య రతి కోరిక మేరకు శివుడు మన్మధుణ్ణి మళ్ళీ బ్రతికిస్తాడు. కానీ భౌతిక కామం కంటే నిజమైన ఉద్రేకపూరితమైన ప్రేమ, ఆధ్యాత్మికతను తెలియజేసే మానసిక ప్రతిరూపంగా మాత్రమే బ్రతికిస్తాడు. ఈ సంఘటన వలన హోలీ రోజున భోగి మంటను వేసి ఘనంగా జరుపుకుంటారు. ఇది హోలీ పండగ వెనుక దాగిన చరిత్రలోని వాస్తవాలు. ఈ హోలీ పండగను సాంప్రదాయ పద్ధతిలో రంగులు చల్లుకోవడం, హోలీ మంటలు, సంగీత కచేరీలు, కోలాటాలతో రాధాకృష్ణులను కొనియాడడం జరుగుతుంది. హోలీని మన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్, ఒడిస్సా, గుజరాత్, మహారాష్ట్రలతో పాటు ఇంకా అనేక రాష్ట్రాలలో ఆయా ప్రాంతాల సంప్రదాయాలను అనుసరించి జరుపుకుంటారు. అయితే హోలీ పండగ రోజు వాడే కృత్రిమమైన రంగులు మన ఆరోగ్యానికి హానికరంగా ఉంటాయి. కాబట్టి సహజ సిద్ధమైన రంగులను వాడాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఇది రంగుల హోలీ వెనుక ఉన్న అసలు చరిత్ర. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. వీడియోని చివరి వరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ.